మనకేం చేయిస్తారంటే సర్ప సంస్కారం అని ఒక కార్యక్రమం చేయిస్తారు. అంటే 7 తరాల మించి ఎవరైనా పెద్దలు పాముని చంపారని మనం ఈ తరంలో 6వ తరంలో గాని, 7వ తరంలో గాని మనం విన్నా, ఎప్పుడన్నా మనం చేసున్నా గూడా, ఆ సంస్కారం అప్పుడు చేయనప్పుడు సర్ప సంస్కారం అనేది ఒక కార్యక్రమం. ఓకే. ఎట్టా అంటే ఆశ్లేష బలి పూజ, నారాయణ బలి, సర్పశాంతి, నాగప్రతిష్ఠ ఇట్టా ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి కదమ్మా! దాంట్లో సర్ప సంస్కారం అని ఉంది. అప్పుడు ఏదన్నా గురువు గారిని గాని, ఒక మనం పండితుడిని గాని మనం సంప్రదించినప్పుడు వారు సర్ప సంస్కార కార్యక్రమం చేసుకుంటే మంచిది. మీకు ఈ దోషం నుంచి మీకు విముక్తి కలుగుతుందంటారు. మంత్రోక్తంగా చేస్తారు ఓకే. దాన్ని. ఉట్టినే కాకుండా మంత్రోక్తంగా అయ్యగారు చేయిస్తాడు బ్రాహ్మడు. దాన్ని ఎలా అంటే ఒక మన గోధుమ పిండితో గాని దేనితోన్నా ఒక సర్పాకృతిని చేయించి విధి విధానంగా మంత్రోక్తంగా కార్యక్రమం చేయించి మన చేత ఎవరైతే ఈ వంశపారపర్యంలో ఉన్నారో వాళ్ళందరి గోత్రనామాలు ఇవన్నీ చెప్పి సర్ప సంస్కార కార్యక్రమం చేస్తారు. అప్పుడు అది కూడా మీరేమైనా తాచుపాముని చంపారా? తాచుపాముని చంపితే గోధుమ తాచ, నల్ల తాత, తెల్ల తాచ ఒకవేళ ఐడెంటిటీ గనక చెప్పగలిగితే హుహు. అది మనసులో తలుచుకుని ఏ ఏ రోజున ఎప్పుడు తలిచారో అది తలుచుకుని ఆ సర్పానికి యథావిధిగా మనం గోధుమ పిండితో నాగాన్ని తయారు చేయించి పూజ చేయిస్తారన్నాను కదమ్మా! హ్మ్. దానికి ఏం చేస్తా అప్పుడు సంస్కారం చేయిస్తారు.